హలో సార్ నమస్తే అండి. నా పేరు శాస్త్రి సార్. నమస్తే, అడగండి శాస్త్రి. సార్ ఇది సిప్ గురించి అడుగుతున్నాను సార్. ఎస్ఐపి గురించి ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ అని ఉంది, అది సిప్ తీసుకొచ్చాను ఒకటి. తర్వాత ఇవాళ ఇష్యూ సిడిఎస్ఎల్ ఐపీఓ రెడీ అవుతుంది కదా, అది నా అప్లై చేసుకోవచ్చా లేదా అని సార్. సిడిఎస్ఎల్ అయితే మనం అప్లై చేయమని రికమెండ్ చేసామండి. సో ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ ఫండ్ కూడా స్మాల్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్ ఇది. సో మీకు ఏమైనా ఇతర లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్కీమ్స్లో ఉన్నారా ఆల్రెడీ ఇంతకుముందు? నేను అంటే ఆల్రెడీ సెకండరీ మార్కెట్లో ఉన్నాను సార్. బాగా సెకండరీ మార్కెట్లో అంటే అగ్రెసివ్గా చేస్తుంటాను నేను. మీలాంటి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సిప్ లో కూడా చేసుకుంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ లో కూడా పెట్టుకుంటే బాగుంటుందని దెన్ మీరు స్ట్రైట్ అవే స్మాల్ క్యాప్ ఫండ్కి వెళ్లకుండా కొద్దిగా ముందు లార్జ్ క్యాప్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి. అంటే మీరైనా చెప్పగలరు సార్? లైక్ బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఎస్బీఐలో బ్లూ చిప్ ఫండ్, ఇటువంటి స్కీమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు స్కీమ్లో సమానంగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇంకా స్మాల్ క్యాప్స్లో కొద్దిగా వాల్యుయేషన్స్ పెచ్చుగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ అసెట్ ఎలొకేషన్ జరగాలండి. ముందు లార్జ్ క్యాప్ ఫండ్స్కి ఎక్కువ ఎలొకేట్ చేయాలి, తర్వాత కొద్దిగా మిడ్ క్యాప్ స్కీమ్స్ అండ్ స్మాల్ క్యాప్ స్కీమ్స్ అలా వెళ్ళాలి. అండ్ అలాగే డెట్ స్కీమ్స్ కొద్దిగా అలొకేట్ చేయాలి. ఇదంతా ఒక సైంటిఫిక్గా చేయాల్సిన పద్ధతి అండి. ఏదో ఒక స్కీమ్ చూసుకొని అందులో పడేసేసి డబ్బులు చూస్తూ కూర్చోకూడదు. అది కొద్దిగా మీరు మీ ప్రొఫైల్ అదంతా తెలిస్తే మేము ఇంకా బెటర్గా మీకు రిప్లై ఇవ్వగలుగుతాం. సో ఇంకా ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అలాగే మెయిల్స్ తీసుకోబోయే ముందు కాసేపు